హలో అండి, థ్రెడ్ పైపింగ్ వేయడానికి మీకు రావట్లేదా? అది కూడా శారీలో వచ్చిన క్లాత్ తోటి మనం స్ట్రైట్ పీస్ తోటి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే శారీలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం అయితే ఎక్కువ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ అంటే మరి ఎక్కువ కాదు, ఈ విధంగా కొంచెం ఎక్కువ ఒక 4 ఇంచులు ఉన్నా సరిపోతుందండి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. నేను రెండు కట్ చేసుకోలేదు, ఒకటే ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత మనము క్రాస్గా కొంచెం అయితే కట్ చేసుకోవాలి. 1.5 ఉండే విధంగా, వెడల్పు 1.5 ఉండే విధంగా క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకోవాలి. వాటిని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. మనము శారీలో ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుందండి. పెద్దగా వేస్ట్ ఏం అవ్వదు, మనకు లాడీలు కూడా సరిపోతుంది క్లాత్ అనేది. ఈ విధంగా అన్నీ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. థ్రెడ్ పైపింగ్ని మీరు మిడిల్లోకైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే కూడా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేయలేదు, దానికోసం అయితే కొంచెం క్లాత్ అయితే ఇచ్చి పెట్టేస్తాను. ఎందుకంటే మరి ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.